ప్రభునందు ప్రియమైన గౌరవనీయులు ప్రియులు ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి మన ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైన బిషప్ ఎన్ఎస్పి కొమ్మనపల్లి తండ్రి గారికి, బిషప్ రేచల్ జ్యోతి కొమ్మనపల్లి తల్లి గారికి, చైర్మన్ గారైనటువంటి సుదర్శన్ జ్యోతి కొమ్మనపల్లి గారికి, ఈ యొక్క 70 గంటల స్తుతి ఆరాధనలో పాల్పొందే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు రెవరెండ్ ఎం యేసుపాలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఏరియా పాస్టర్ ఎస్ విజయ్ చంద్ర మన్న చర్చ్ మురారి ఈ ఆరాధనలో పాల్పొందడానికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రారంభించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, మన్నా ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ని స్థాపించడానికి ప్రభా మా బిషప్ తండ్రి గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి మీకు వందనాలు ప్రభా. వారి దర్శనములతో కలిసి పని చేయటకు మాకును ఇటు అవకాశాన్ని మీరు కలిగించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ 70 గంటల స్తుతి ఆరాధనలో పాల్పొందే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు కలిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకొనిచున్నాం. పాటలు పాడుతుండగా, ఆరాధన చేస్తుండగా, ప్రార్థన చేస్తుండగా, ఈ వాక్యాన్ని ప్రభా వివరిస్తుండగా మీ కృప మాపై, మా అందరిపై ఉంచమని, మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం ప్రసాదింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంటున్నాను మా ప్రియ పరమ తండ్రి. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. మహిమలు నీకే, నా మంచి యేసునికే ఆరాధన స్తుతి గీతం చెల్లింతును నేనేకం. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసునికే ఆరాధన స్తుతి గీతం చెల్లింతును నేనేకం. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసునికే ఆరాధన స్తుతి గీతం చెల్లింతును నేనేకం. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసునికే ఆరాధన స్తుతి గీతం చెల్లింతును నేనేకం.
స్తోత్రం జీవింపజేశావు నీకే నా స్తోత్రం జీవమిచ్చావు నీకే నా స్తోత్రం జీవింపజేశావు నీకే నా స్తోత్రం జీవజలములతో దాహము తీర్చావు జీవజలములతో దాహము తీర్చావు జీవ మార్గమై గమ్యం చూపావు జీవ మార్గమై నా గమ్యం చూపావు నా బంధం నీవే నా ఫలము నీవే నా ధనము నీవే నా సర్వం నీవే నా బంధం నీవే నా ఫలము నీవే నా ధనము నీవే నా సర్వం నీవే స్తుతిగణ మహిమలు నీకే నా మంచి యేసునికే ఆరాధన స్తుతి గీతం చెల్లింతును నేనేకం స్తుతిగణ మహిమలు నీకే నా మంచి యేసునికే ఆరాధన స్తుతి గీతం చెల్లింతును నేనేకం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం. ప్రేమ పంచాలు నీకే నా స్తోత్రం. ఆపరిహారించాలు నీకే స్తోత్రం. ప్రేమ పంచావు నీకే నా స్తోత్రం పరిహారమిచ్చావు నీకే నా స్తోత్రం ప్రేమ పంచావు నీకే నా స్తోత్రం పరిహారమిచ్చావు నీకే నా స్తోత్రం ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు పరిశుద్ధాత్మతో అభిషేకించావు పరిశుద్ధాత్మతో అభిషేకించావు నా బంధం నీవే నా బలము నీవే నా ధనము నీవే నా సర్వం నీవే నా బంధము నీవే నా బలము నీవే నా ధనము నీవే నా సర్వం నీవే స్తుతిగణ మహిమలు నీకే నా మంచి యేసునికే ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నేనేకం స్తుతిగణ మహిమలు నీకే నా మంచి యేసునికే ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నేనేకం
ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నీ నిరతం స్తుతిగణ మహిమలు నీకే నా మంచి యేసు నీకే ఆరాధన స్తోత్ర గీతం చెల్లింతును నీ నిరతం నా బంధం నీవే నా బలము నీవే నా బలము నీవే నా సర్వం నీవే నా బంధం నీవే నా బలము నీవే
తండ్రి స్తోత్రము ఏర్పరచబడిన పరిశుద్ధ జనం వేసిన తండ్రి స్తోత్రము 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 ఆరాధన 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 హల్లెలూయా
ప్రేమ చేత నన్ను నీవే ప్రేమించి, నా ప్రేమ చేత నన్ను నీవే ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా, 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 నా యేసయ్యా.
జరిగించుటకు ప్రభా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మన గాస్పెల్ మినిస్ట్రీస్ లో ప్రభా ఈ 70 గంటల స్తుతి ఆరాధనలో ప్రభా మరియు మేము
పొందే భాగ్యాన్ని ప్రభా మా బిషప్ తండ్రి గారి ద్వారా మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీ స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకొని ఈ స్తుతి ఆరాధన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు చేయమని యేసు నామమున ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ లైవ్ ప్రోగ్రాంలో 70 గంటల స్తుతి ఆరాధనలో పాల్గొంటూ ఈ ఆరాధన విద్యు వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనము పరిశీలన చేసిన యెడల అక్కడ వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. ఏమనగా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఈ రీతిగా వ్రాస్తున్నాడు. ప్రియులారా, ఈ శోధన కాలంలో భయంకరమైనటువంటి వైరస్ అనేటువంటి కరోనా వైరస్ అనేటువంటి రోగం వ్యాధి ప్రజలను అనేక రీతిలుగా బాధిస్తూ బంధిస్తూ చాలామంది ప్రాణాలు తీస్తూ ఈ భయంకరమైనటువంటి రోజుల్లో ఉన్న మనము ఈ శోధన కాలంలో విడిపించేవారు, కాపాడేవారు, ఆదరించేవారు, ఆదుకునేవారు కావాలని ఎంతో మనం ఎదురు చూస్తున్నాం ప్రియులారా. అయితే దేవుని వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి కనుక, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలని పరిశీలించాలని దేవుని పేరుతో మీకు మనం చేస్తున్నాం. భక్తుడైనటువంటి యోహాను గారు దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడను గురించి, శోధన కాలమును గురించి, సంఘాన్ని కాపాడే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. శోధన కాలం, ఈ శోధన కాలంలో వాక్యమందు నిలిచిన వారు కావాలి, వాక్యాన్ని గైకొనేవారు కావాలి, వాక్యాన్ని అనుసరించేవారు కావాలని ప్రభు పరిశీలన చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూసినట్లయితే, నా వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మీరు నాకు నిజముగా శిష్యులైందురు, మీరు నాకు శిష్యులైతే నా సత్యమును గ్రహిస్తారంటాడు ఇక్కడ ఈ వాక్యంలో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్యమందు నిలిచిన వారం అయితే శోధన కాలాన్ని తప్పించుకుంటాం. బాధ నుండి, వ్యాధి నుండి, సమస్య నుండి, ఇక్కట్ల నుండి, ఇబ్బందుల నుండి తప్పించుకునే అవకాశాన్ని ప్రభు మనకిస్తాడు. ఇదే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ శోధన కాలాన్ని గురించి, శ్రమల కాలాన్ని గురించి, భయంకరమైన విపత్తు కాలాన్ని గురించి పాత నిబంధన కూడా ఏమండి ఈ రీతిగా తెలియపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో ఆపద తెచ్చు దినము అంటున్నాడు. అక్కడ ఈ కాలాన్ని గురించి పాత నిబంధన ప్రవక్తలు మహోగ్రత దినము అన్నాడు. ఇర్మియా 30వ అధ్యాయము 23వ వచనంలో, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా భయంకరమైన దినం అంటున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో అది ఎంతో భయంకరమని ఇలా ప్రవక్తలు, ఆమోసు ప్రవక్త 8వ అధ్యాయం 10వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో లోకారంభము నుండి అట్టి దినము కలగలేదు, కలగబోదు, ఇది భయంకరమైన వేదనకరమైన ఆపత్తెచ్చు దినము, ఉగ్రత దినము, భయంకరమైన దినమని ప్రవక్తలందరూ తెలియపరుస్తున్నారు. పిల్లలు, మనము ఇట్టి శ్రమల కాలంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో ఆ దినము గురువచ్చినట్లు మెరుపు వలె, ఉరిమి వలె ఆ దినం వస్తుంది అని మత్తయి సువార్తికుడు కూడా మరి వివరిస్తున్నాడు యేసుప్రభు చెప్పిన బోధన గురించి. కనుక ప్రియులారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, మహాశ్రమల కాలము 7వ అధ్యాయం 14వ వచనంలో ఇదియే శోధన కాలం. ఆ శోధన కాలాన్ని గురించి మనము ఆ శోధన కాలం, వేదన కాలం, భయంకరమైన విపత్తు కాలం, ఈ విపత్తు కాలంలో, ఈ శ్రమల కాలంలో ఈ శ్రమలను తప్పించుకునే అవకాశం,
ఈ శ్రమలను ఆపదను తప్పించుకొని కృప మనకు కావాలి, ఆదరించేవారు మనకు కావాలి. ఈ కాలంలో యేసుప్రభు అంటున్నాడు, నేను సంఘాన్ని ఈ కాలంలో సంఘమును కాపాడుదునని వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు. ఎలాగ ప్రభు మనల్ని కాపాడుతాడు, ఏ రీతిగా ప్రభు మనల్ని కాపాడుతాడని ఆలోచన చేస్తే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, రక్షణ పొందుటకే ఆయన మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు ఆయన మనలను నియమించలేదు. ఉగ్రత పొందుటకు మనలను ఆయన సృజించలేదు, రక్షణ పొందుటకు, ఆపద నుండి ఆపదలో పడిపోవటానికి కాదు ప్రభు మనలను చూస్తున్నది, రక్షించినది. ఆపద నుండి తప్పించుకోవడానికి, శోధన నుండి తప్పించుకోవడానికి, వేదన నుండి తప్పించుకోవడానికి, ఈ ఉగ్రత దినములలో సంఘమును భూమి మీద ఉండనివ్వని అంటున్నాడు ఆయన. ఇలాంటి భయంకరమైన విపత్తు కాలం మరొకటి ఉంది. ఆ కాలంలో సంఘము భూమి మీద ఉండదు. అదే తీర్పు కాలము. ఆ కాలము సంఘము భూమి మీద ఎక్కడా కనపడలేదు. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయంలో చూస్తే సంఘం అనే పదం 19 సార్లు ఈ సంఘం అనే పేరు మనకు కనిపిస్తుంది. సంఘం భూమి మీద ఉన్నట్లుగా ఉంది. ఈ 3 అధ్యాయంలో 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే భూమి మీద సంఘం ఉన్నట్లు కనబడుటలేదు. 4వ అధ్యాయం 19వ వచనం వరకు ప్రకటన గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే భూమి మీద సంఘము లేదు. సంఘమనే క్రైస్తవ దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు శ్రమల కాలం, వేదన కాలం, భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమల్లో సంఘము ప్రభుతో నిత్యానందములో, పరదేశులో, మధ్యాకాశములో ప్రభుతో ఉండే కృప ఆయన సంఘానికి అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3, 4 వచనాల్లో, 12వ అధ్యాయం 17వ వచనంలో, 13వ అధ్యాయం 10వ వచనంలో, 14వ అధ్యాయం 12వ వచనంలో కనబడేవారు ఏమంటే ఎవరు ఈ శ్రమల్లో పాలు పొందిన వారు అంటే వీరు యూదులే కానీ సంఘం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదులు శ్రమల కాలంలో కొంత శ్రమలను, వారు ప్రభువు నమ్మని వారు కొందరు ఉన్నారు, ఇంకా యేసు ప్రభు నమ్మని వారు ఉన్నారు. అప్పుడు వారు ఆ శ్రమల కాలం, ఆ పరిస్థితులను గమనించి ఈ శ్రమల కాలంలో ఏమండి యూదులు రక్షింపబడే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘం పరలోకమునకు దేవుని పిలుపును అందుకొని దేవుడు పిలుచుకున్న సంఘాన్ని, రక్షించుకున్న సంఘాన్ని, తన రక్తముతో కలిగిన సంఘాన్ని ప్రభు తన ఆధీనంలో, తన స్వాధీనంలో ఆయన ఉంచుకుంటున్నాడు. ఆయన భద్రతలో ఉంచుకుంటున్నాడు సంఘాన్ని. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును, నేనుండు స్థలములో మీరు నుండులాగిన నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతానని ప్రభు చెప్పారు. ఆయన ఉన్న స్థలంలో క్రైస్తవుడు, విశ్వాసి, రక్షింపబడిన వారు ఖచ్చితంగా ఆయన ఉన్న స్థలంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘం ఆయన దగ్గర ఉంటుంది. ఈ సంఘాన్ని మరి ఏ రీతిగా ఆయన కాపాడుతాడు, ఎలా కాపాడుతాడు సంఘాన్ని అని మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం 26వ వచనం వరకు మనం చూసినట్లయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాంతో చెప్పినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించమని అబ్రహాము ప్రార్థన చేస్తాడు. చాలా బ్రతుకులాడుతాడు ప్రభు. లోతును కాపాడు నాయన, లోతును కాపాడమని ప్రార్థన చేసి ఏమంటే 100 మంది ఉంటే కాపాడుతాను, 50 మంది ఉంటే కాపాడుతాను, 30 మంది ఉంటే కాపాడుతానని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు తుదకు లోతు కుటుంబాన్ని కాపాడుతానని చెప్పాడు. అయితే సొదొమ గొమొర్రా పట్టణం నుండి లోతును బయటకు తీసుకొచ్చి సోయారుకు వెళ్ళే వరకు, సోయారు ప్రాంతానికి యోబు సేఫ్గా క్షేమంగా సోయారు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినట్లు అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని ఆయన కాల్చివేసినట్లు మనం చూస్తున్నాం. అంటే భక్తుల్ని దేవుడు కాపాడుతాడు. భక్తి మనల్ని కాపాడుతుంది, మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది, మన నిరీక్షణ, మన రక్షణ, మనం ఎదురు చూచే మన నిరీక్షణ మనల్ని కాపాడుతుంది, మన రక్షణ మనల్ని కాపాడుతుంది, మన విశ్వాసం మనల్ని కాపాడుతుంది. మన ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. మనల్ని రక్షించుటకే, మనము రక్షణ పొందుటకే దేవుడు మనల్ని
సిద్ధం చేశాడు, కానీ ఉగ్రత పాలవుటకు మనలను దేవుడు మనల్ని నియమించలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని నియమించింది ఎందుకంటే రక్షణ పొందుటకు, ప్రభుతో ఉండుటకు. మరలా యోసువ గ్రంథం 6వ అధ్యాయం 22-26 వచనాల వరకు మనం చూసినట్లయితే, యెరికో పట్టణాన్ని వేగు చూచిన వారిని దాచింది. తన మిద్ది మీద జమ్ము కట్టలలో ఏమండి రహాబు అనే వేశ్య వేగుల వారిని దాచిన కారణాన ఇశ్రాయేలీయులు వెళ్ళి యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి వారు ఆ యెరికో పట్టణానికి సమీపించినప్పుడు, యెరికో పట్టణంలో ఇశ్రాయేలీయులు ప్రవేశించినప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వారు సిద్ధపడిపోయినప్పుడు రహాబు అనే వేశ్యతో ఒక ఆనవాళ్ళు చెప్పారు వారు, ఇదిగో నీ కిటికీకి గోడ మీద ఉన్న కిటికీకి నువ్వు ఒక ఎర్ర నూలు దారాన్ని కట్టినట్లయితే నీ ఇంట్లో ఎంతమంది ఉంటారో, నీ ఇంట్లో ఎవరు ఉంటారో, ఈ ఇంటిని మేము ఖచ్చితంగా కాపాడతామని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి మొదటిగా ఆ ఇంట్లో ఉన్న వారిని, రహాబు అనేటువంటి ఆ వేశ్య కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి పట్టణాన్ని కాల్చడం మనం చూస్తాం. ఆ పట్టణాన్ని తగలపెట్టేశారు ఇశ్రాయేలు. ఆ పట్టణంతో పాటు నాశనం అయిపోకుండా రహాబు అనే వేశ్య కుటుంబాన్ని ఇశ్రాయేలీయులు కాపాడినట్లుగా, అలాగే దేవుడు సంఘాన్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన శ్రమల్లో, వేదనలో, ఇక్కట్లో మనము గురి కాకుండా, శ్రమంలో మనం మునిగిపోకుండా, నిండిపోకుండా, అందులో మనము ప్రజలతో, లోకంతో మనం నాశనం అయిపోకుండా, భూమి మీద ఉన్న వాళ్ళ కృత్యములైన లయమైపోయే కాలంలో సంఘము ప్రభుతో ఉండి ప్రభు దగ్గర ఉంటుంది. ప్రభు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే సంఘం ఎత్తబడిన తర్వాతనే సంఘం ప్రభు దగ్గరికి చేర్చబడిన తర్వాతనే ఏమండి ఆయన భూమి మీదకి తీర్పును, శ్రమను కుమ్మరించునై ఉన్నాడు. చాలా మంది అంటున్నారు 12వ అధ్యాయంలో శ్రమలో సంఘం ఉంటుంది, 7వ అధ్యాయంలో శ్రమలో సంఘం ఉంటుంది, 13వ అధ్యాయం శ్రమలో సంఘం ఉంటుంది, 14వ అధ్యాయం శ్రమలో సంఘం ఉంటుంది అంటున్నారు. కాదు, అది కుదరదు. శ్రమల పాలకులకు దేవుడు మనలను రక్షించలేదు. శ్రమల నుండి తప్పించడానికి, కష్టాల నుండి తప్పించడానికి, ఇక్కడి నుండి తప్పించడానికి, భయంకరమైన విపత్తు కాలం నుండి మనల్ని తప్పించడానికి ప్రభు మనల్ని రక్షించాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, కొంతకాలం అంతఃపురంలో మీరు కొంత సమయం అక్కడ భద్రత తీసుకోండి అక్కడ యూదులతో, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, కొంతకాలం ప్రభు అక్కడ ఇశ్రాయేలు కాపాడినట్లు, యూదులను కాపాడినట్లు దేవుడు సంఘాన్ని కాపాడుతూ ఉన్నాడు. సంఘము మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత భూమి మీదకి శ్రమలు రానయ్యాయి. శోధన కాలంలో నిన్ను కాపాడేది ఎవరు, నిన్ను ఆదరించడానికి ఈ లోకంలో మనల్ని ఎవరు అడ్డుకోలేదు, ఆదుకునే నాదుడు లేడు. పిల్లల మన ప్రభు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకున్నవారు, గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకున్నవారు, వారు పరిశుద్ధ స్థానంలో కన్నీరు, దుఃఖము, వేదన, చింత లేని స్థానంలో భద్రతగా ఆయన కృపలో చక్కగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ ఆకలి లేదు, అడగార్పులు లేవు. ఈ లోకంలో ఇప్పుడున్న కాలంలో ఏమంటే అనేకమైన రోగాలతో, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, ఇంకా భయంకర వైరస్ రోగాలు, ఎన్నెన్నో రోగాలతో బాధపడుతున్నా ఈ రోగాలు ఏవి అక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మహావిశ్రాంతి, నిత్యానందం, దేవుని పరిశుద్ధాత్మందలి ఆనందం. దేవుని రాజ్యం భోజనం పానీయము కాదు, కానీ పరిశుద్ధాత్మందలి ఆనందంలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆనందం పొందాలంటే, ఈ కృప మనం పొందాలంటే, ఈ సంతోషాన్ని మనం పొందాలంటే, ఈ శోధన కాలం నుండి మనం రక్షింపబడాలంటే యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తంలో మనం విడుదల పొందాలి. ప్రభువే తన కృపతో మనం నింపి తన రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు మాటలు మనకి ఇట్లు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మా పరమ తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభు మా జీవితంలో మీ కృపలో ఆశీర్వాదకరంగా, దీవుకరంగా చేసి మీ సన్నిధి మాకు తోడుగా గ్రహించి ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. ఈ అవకాశం కలిగించిన మన మినిస్ట్రీస్ని ప్రభా, నా తండ్రి, మన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ప్రభా సైర్మేన్ గారు అయినటువంటి మా సుదర్శన్ జ్యోతి కొమ్మనపల్లి గారిని, మా బిషప్ తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, బలము, శక్తినివ్వండి. మా మినిస్ట్రీస్ నాయకులందరినీ నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి.
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అత్యంత కృప కలిగిన మా పరమ తండ్రి, నీ దయగలిగిన నామాను బట్టి ఈ యొక్క సమయం ముందు మరొక నీ పాద చెంతకు వస్తున్నాం ప్రభువా. ఈ 70 గంటల వర్షిప్ ఆరాధనలో పాల్పొందే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. ఇదిగో నాయన, మా బిషప్ తల్లిదండ్రులు మీరు ఏర్పాటు చేసుకుని మన్నా మినిస్ట్రీ, గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు. శాఖలుగా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఈ యొక్క ప్రభా మినిస్ట్రీని మీరు ఆశీర్వదిస్తున్నారు ప్రభా. అనేకమైన కార్యక్రమాల ద్వారా నీ నామాన్ని బలపరచుటకు ఇదిగో మా బిషప్ తల్లిదండ్రులు మీరు ఏర్పాటు చేసుకుని ఈ తరంలో మా యొక్క దేశానికి వారిని ప్రభా మీరు ఆశీర్వాదకరంగా ఉంచినందుకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఆయన ఈ మురారి ప్రాంతంలో జరిగిస్తున్న ఈ మన్నా మినిస్ట్రీ పరిచయం ద్వారా ఆయన మీరు ప్రభా అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుకునే ధన్యతను మీరును మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధన లేక ఈ యొక్క ప్రార్థన ఈ వాక్యం ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారికి ఉన్న ప్రతి పరిస్థితులు కూడా మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసున, స్వస్థత లేని వారికి స్వస్థత, పాప విమోక్షణ లేని వారికి పాప విమోక్షణ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుత కాలాల్లో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ వారి నుండి మా దేశ ప్రజల్ని, ప్రపంచంలో నీ ప్రియబిడ్డలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ సర్వోన్నతమైన రెక్కల కింద ప్రతి వారిని సురక్షితంగా దాయండి. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయమని యొద్దకు రాదని మీరు సెలవిచ్చినట్లుగా, ఇదిగో ఏ తెగులు నీ గుడారంలో సమీపించదని వాగ్దానం ఇచ్చినట్లుగా ఆయన ఇదిగో ప్రభు ఈ తెగులు మా దేశం నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము నాయన. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకమైన ఇంకా ప్రభు గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. నాయన ఇది ప్రభు మా యొక్క ప్రాంతాల్లో జరుగుతున్న మన మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచయాలన్నీ కూడా మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఇంకా నూతనమైన వ్యక్తులు నీ సన్నిధానంలో ప్రభు మీరే నిజమైన రక్షకులను తెలుసుకుని వారి యొక్క నామకార్థమైన జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని, ప్రభు వారికి ఉన్న పాపకరమైన జీవితాన్ని విడిచి నీ సన్నిధిలో మీరే నిజమైన రక్షకుడని వారు ఒప్పుకొని నీ సంతకు చేరడానికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఓ ప్రభు యొక్క సమయమందు ఇంతవరకు అనేక మంది విధాలుగా నీ వాక్యం ద్వారా నీ దాసులను మీరు ప్రతి వారితో మీరు మాట్లాడిన శోధన కాలమందు మీరు నీ ప్రియబిడ్డలను దాసే దేవుడు అని వాగ్దానం ఇచ్చారు ప్రభు. శోధనలో శ్రమల్లో సంఘాన్ని విడువనని మీరు వాగ్దానం ఇచ్చారు. ఆయన ఎలాంటి భయంకరమైన శోధన గుండా నీ బిడ్డలు వెళుతున్నప్పటికీ మార్గాలు చూపించి తప్పించే దేవుడు గనుక నీ యొక్క సన్నిధానంలో ప్రతి వారిని సురక్షితంగా దాయమని విజ్ఞాపన చేస్తున్నాం. ఎలాంటి కష్టకాల పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి శ్రమలు ఎదురైనా, సంఘానికి భయంకరమైన శోధన గుండా వెళుతున్నప్పటికీ ఆయన ఇదిగో ప్రభా నీ బిడ్డలు మీరు దాచే దేవుడు గనుక ఎవరు ఏ విధమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితి నుండి నీ బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన ద్వారా ప్రతి వారి జీవితాలు నూతనంగా మీరు వెలిగించండి ప్రభువ. ఇదిగో నాయన ఈ యొక్క ఆరాధన మరి ఆన్లైన్ ద్వారా అనేకులు వీక్షించడానికి మరి ప్రోత్సహించిన దైవజనులందరినీ కూడా ప్రభు మీరు కనికరించి వారి పరిచర్యలు, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమను పొందండి. దినప దేవుని ఆశీర్వాదాల చేత నింపండి. ఎందరైతే ఈ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు కనికరించండి, ప్రతి వారిని దీవించండి. వారికి ఉన్న ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనుకూలపరచబడును గాక. నీ సన్నిధిలో గొప్ప దీవెనకరంగా మార్చి మహిమను పొందమని మాకును ప్రభువా ఈ యొక్క పరిచర్యలో పాలు పొందుకునే గొప్ప అవకాశాన్ని మీరు కలిగించినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మహిమ యుగాంతయో ప్రభావాలు మీరు పొందుకుని ప్రార్థనకు ప్రతిఫలనామానికి మహిమను దయచేయవలసిందని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం ఈ లైవ్లో వీక్షిస్తున్న దైవబిడ్డలందరికీ, మన గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ యొక్క నాయక బృందానికి, మా బిషప్ తల్లిదండ్రులకు ప్రభు కృప సదాకాలం తోడైండును గాక. ఆమేన్.
ఆమేన్. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన మా మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ చైర్మన్ గారైనటువంటి బిషప్ సుదర్శన్ జ్యోతి కొమ్మనపల్లి గారికి, అలాగనే మా మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకులు మా ప్రియులు బిషప్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి తండ్రి గారికి, బిషప్ రేచల్ జ్యోతి కొమ్మనపల్లి తల్లి గారికి, ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, అలాగే నాయక బృందాన్ని అంతటికి ప్రభు పేరట రాజమండ్రి ఏరియా సంఘాల తరపున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్.